వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నటించే వాళ్ళ వెనుక నలుగురు ఉన్నారు, మరి నా వెనుక ఎవరూ లేరే అని బాధపడుతున్నావా? అయితే ఇది ఖచ్చితంగా నీకోసమే అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానా? ఏం లేదండి, మనము ఎవరైతే ఈ సమాజంలో నటిస్తూ బతుకుతూ ఉంటారో, అరే వాళ్ళ వెనక మాత్రం నలుగురు ఉంటారు, నేను నిజాయితీగా ఉంటాను, నేను ఎవరిని మోసం చేయను, నేను ఏదైనా ఉంటే కొండ బదులు కొట్టినట్టు వాళ్ళ మొహం మీదే చెప్పేస్తాను, ఎలాంటి దాపరికాలు లేకుండా పక్కకు వెళ్ళి ఒక మాట వాళ్ళ ముందర ఒక మాట మాట్లాడకుండా ఎంతో నిజాయితీగా ఉంటాను, అయినా కానీ నా చుట్టూ ఎవరు ఉండరు, నేను ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతాను, ఎందుకు ఇలాగా? ఆ దేవుడికి కూడా మనస్సాక్షి లేదే? ఎప్పుడు కూడా నటించే వాళ్ళు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి మాత్రము మంచిగా చూసుకుంటాడు, నాకంటూ ఒకళ్ళు లేకుండా చేస్తాడు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ దేవుణ్ణి కూడా మనం నిందిస్తూ ఉంటాము. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లైఫ్లో నటించే వాళ్ళ వెనుక నలుగురు ఉండొచ్చు, కానీ నీ వెనుక ఎవరున్నారో తెలుసా? నీ వెనుక ఆ నారాయణుడే ఉన్నాడనమాట. నటించే వాళ్ళ వెనుక ఉండే ఆ నలుగురు ఎవరో తెలుసా? ఆ నటించే వాళ్ళే ఉంటారు. ఇతను వాళ్ళతో నటిస్తున్నప్పుడు వాళ్ళు ఇతనితో నటించరా చెప్పండి? కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఆ నటించే వాళ్ళు కలిసి ఒకరికొకరు మోసం చేసుకోవడం తప్ప ఆ జీవితంలో నిజాయితీనే ఉండదన్నమాట. వాళ్ళు ఒకరికి ఒకరు యూజ్ చేసుకుంటూ లైఫ్లో బతుకుతారనమాట. కానీ నువ్వు అలాగా కాదు, నువ్వు ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్న మనిషివి కాబట్టే ఆ భగవంతుడైనటువంటి నారాయణుడే నీ పక్కన ఉంటాడనమాట. ఎందుకంటే నీ పక్కన నీతి నిజాయితీలు ఉన్నాయి, నీ పక్కన మంచితనం ఉంది, నీ పక్కన ఎవరికి హాని చేయకూడదు అన్న ఒక మంచి సంస్కారం ఉందన్నమాట. వీటన్నిటినీ కూడా ఎవరి కోసమో వాళ్ళ వెనకాల నలుగురున్నారు, ఆ నలుగురిని నా వెనకాల తెచ్చుకోవాలని మనల్ని మనం ఎప్పుడూ కూడా మార్చుకోకూడదు అనమాట. ఎందుకంటే నువ్వు ఇన్ని మంచి లక్షణాలతో ఉన్నప్పుడు ఆ దేవుడు నీకు మంచి చేయకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి? ఆయనే నీ వైపు ఉండి నీకు ఖచ్చితంగా మంచి జరిగేలాగా నడిపిస్తాడనమాట. కానీ చూడటానికి అలా కనిపించదు నీకు లైఫ్, అదే దేవుడు మాయ అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా నాకెవరూ లేరే, నా కష్టాలు వస్తే ఎవరు ఇది చేరే అది చేరే అని మనం బాధపడాల్సిన పని లేదు. మనం మనలాగా ఉంటే చాలు, అన్నీ వస్తాయి అవి అలా. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎవరో ఏదో చేసేశారు అని చెప్పేసి పిల్లిని చూసి ఎలక వాత పెట్టుకున్నట్టుగా మనం ఎప్పుడూ కూడా బిహేవ్ చేయకూడదు అనమాట. మనకంటూ ఏదైతే ఉందో ఆ ఇండివిజువాలిటీ, ఒక పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో ఆ పర్సనాలిటీతోనే మనం ఉండాలి. కానీ వీళ్ళని చూసి అది నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ఇది నేర్చుకోవాలి అవన్నీ వద్దు. అంటే మీరు అనొచ్చు, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్తారు కదా అనేసి. అది నిజమే, అంటే వాళ్ళు అలా సాధించారు, వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి అనుకోవడంలో తప్పలేదు. కానీ వీడెవడో నటించేసి నలుగురిని సంపాదించాడు, మనం అంతకన్నా ఎక్కువ మోసం చేసి ఇంకో 10 మందిని సంపాదించాలి, అది చెడు దానిలో పోటీ పడకండి, మంచిలో పోటీ పడండి. ఎవరితో అయినా కానీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఒక 10 మందికి మన వల్ల వీలైతే మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు అనమాట. సో కర్మ అనేది ఎవరిని వదలదు. కాబట్టి మన కర్మఫలాన్ని మనం ఎంత మంచిగా చేస్తే తిరిగి మనకి అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో భయపడాల్సిన పనేం లేదు. చెడు చేసిన వాడికి చెడు, మంచి చేసిన వాడికి మంచి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.